ఆయన సింగిల్గా ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు దక్షిణ్ టీవీ. మనం ఈరోజు రాజంపేట, అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉన్నాము. ప్రస్తుతం శాసనసభ పార్లమెంటు ఎలక్షన్స్ పరిస్థితుల్లో స్పెషల్గా ఈరోజు మనం ఏంటంటే అడ్వకేట్స్తో కలిసాము. రాజంపేట బార్ అసోసియేషన్ మెంబర్స్తో వాళ్ళు అంటే వారి అభిప్రాయాలు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ సిన్స్ ఒక 2 రాష్ట్రాలుగా విడిపడినాక తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలుగా విడిపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రంలో ఉండే 2 పార్టీలు పాలించాయి. అంటే ప్రధానమైన 2 పార్టీలు, ఒకటి తెలుగుదేశము, ఒకటి వైసీపీ పార్టీ. ఈ 2 పార్టీలు చెరో 5 సంవత్సరాలు పాలించేశాయి. కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఏంటంటే 2 పార్టీల యొక్క గత పాలనా పరమైనటువంటి అనుభవాలు, వాటికి తాలూకు పర్యవసానమే రేపు రాబోయే రిజల్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. వీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాము. సార్, మీ పేరు? సార్, నా పేరు పునగాని పాపయ్య గారు. సార్, ఏంటి సార్ మీ ప్రొఫెషన్? నేను వచ్చేసి కిసాన్ మోర్చా బీజేపీలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. వెరీ గుడ్ సార్. సార్, బీజేపీలోని కిసాన్ మోర్చా అంటారు సార్. ఓకే సార్, మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలుగా 2గా విడిపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి పార్టీలు, అంటే మీ పార్టీ ప్రధానం కాదని నేను చెప్పడం లేదు, కానీ అధికారం అయితే ఈ 2 పార్టీలు జరిసాయి. ఇది టీడీపీ కానీ వైసీపీ 2 అధికారాన్ని చెలాయించాయి గత 10 ఏళ్లలో, చెరొక 5 సంవత్సరాలు. ఇప్పుడు మీరు కూడా విత్ టీడీపీతో అలయన్స్లో ఉన్నారు. ఏంటి మీ ఆలోచన? ఏంటి అసలు ఏం జరగబోతుంది ఈ ఎలక్షన్స్లో? ఎలక్షన్స్ అంటే మనకు వచ్చేసి టీడీపీ బీజేపీ కూటమి, జనసేన కూటమి వస్తుంది. ఖచ్చితంగా అదే వస్తుంది. రావడం కాదు నేను అడిగేది, రావడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో కొన్ని 1-2 కారణాలను చెప్పండి. అంటే ఇప్పుడు రాకపోవడానికి వాళ్ళకి ఎన్ని కారణాలు ఉన్నాయో, రావడానికి కూడా మీకు అన్ని కారణాలు ఉంటాయి కదా, ఫోకస్డ్ పాయింట్స్. ఇది వచ్చేసి ఇప్పుడు ఉన్నది కదా ప్రభుత్వము, అది వచ్చేసి అంతా ఇదిగా ఏం లేదు చేయటంలో కూడా, అంతా అప్పులపాలు. మనకు అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు. నిరుద్యోగ అంతా ఉద్యోగస్తులకు కూడా ఏమి అంత ఇది లేదు. అంతా ఎక్కడ ఇతర రాష్ట్రాలకు లేదా ఇతర దేశాలకు పోయే పరిస్థితి ఉంది. అట్లా లేకుండా ఉండాలంటే మనకు కూటమి వస్తే బాగుంటుంది. ఇతర రాష్ట్రాలకు పోవడం అనే పరిస్థితి వస్తే మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చో చేయకూడదు తెలియదు, కానీ అది మీరు కిసాన్ మోర్చా అంటున్నారు. సిన్స్ 70 years ఆఫ్ ఇండిపెండెన్స్లో సంవత్సరానికి 20 లక్షల కుటుంబాలు దేశాన్ని వదిలి వెళ్ళినటువంటి ప్రధానమైనటువంటి ఒక సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో 5 ఏళ్లే. ఒక సంవత్సరానికి 20 లక్షల కుటుంబాలు వెళ్ళిపోయాయి. సో కాబట్టి మైగ్రేషన్ పార్ట్ కాకుండా స్పెషల్ ఏరియా లైక్, అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఏం కావాలో అవి ఈ 2 పార్టీల్లో ఎవరు బాగా చేశారు? అలయన్స్ అని కాదు, వేదికగా చెప్పండి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది, బై రాష్ట్రంలో ఉండకపోయినా కేంద్ర పాలన తాలూకు రిఫ్లెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. ఒకవేళ పేరు చెప్పినా చెప్పకపోయినా ఈ రాష్ట్రము వాళ్ళు ఇచ్చేటటువంటి పథకాలను కావచ్చు, వాళ్ళు ఇచ్చే ప్రివిలేజెస్ను అటాచ్ చేసుకుంటూ వీళ్ళు కొంచెం ఎన్హాన్స్ చేసో లేకపోతే సేమో డెలివరీ చేయాలి కదా ఇక్కడ. సో అలా మీరు బీజేపీ ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో డెలివరీ చేసిందా లేదా వైసీపీ ప్రభుత్వం? చేయలేదా? మరి మీ పార్టీ కొంతమంది, ఒక నిర్మలా సీతారామన్ అనే ఒక ఆర్థిక మంత్రి, మేము రైస్ ఇచ్చాము, మా రైస్ను మీరు డెలివరీ చేస్తూ మీ పేరు ఎందుకు వేసుకున్నారు అనిందే కానీ డెలివరీ చేయలేదని అయితే అనలేదు కదా. యూ గాట్ ద పాయింట్ ఆర్ నాట్? వైసీపీ ప్రభుత్వము మోడీ గారు ఇచ్చిన బియ్యాన్ని జగన్ బియ్యంగా పంచుతున్నారే కానీ మోడీ బియ్యం అని ఎందుకు చెప్పలేదు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని క్వశ్చన్ చేసిన విషయం మీకు గుర్తుందా? అవునవును. సో అప్పుడు డెలివరీ చేసినట్టా చేయలేదా? అంటే భీము అంటే ఇస్తున్నారు, అది కరెక్టే కాదని లేదు, కానీ వాళ్ళ బొమ్మ పెట్టుకొని వాళ్ళ దాంట్లో వస్తుంది కాబట్టి ప్రజలు మీరు క్వశ్చన్ చేయలేదు ఇన్ని రోజులు గవర్నమెంట్? మేము అడుగుతానే ఉన్నాం కదా, వాళ్ళు అయితే చేసేది అదే కదా. కేంద్రంలో పాలనలో ఉన్నారు కదా, ఉన్నారు. ఎందుకు అజమాయిషీ చేయలేకపోయారు? ఆర్డినెన్స్ తేలేకపోయారు? మా ఫోటో కూడా రావాలని. అన్న, మీ పేరునా? నా పేరు సురేష్ రాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిని, రాజంపేట పార్లమెంటు. ఈరోజు సేమ్ క్వశ్చన్ క్యారీ ఫార్వర్డ్. ఏంటి అసలు ఈ ప్రభుత్వము కేవలము మరి ఇసుకాసురుల కోసము, లేకపోతే రకరకాల మాఫియా, అందరికీ తెలిసిందే. ప్రత్యక్షంగా నేను గ్రామం నుంచి వచ్చినోడినే, గ్రామంలో అనుభవించిన నరకము అంతా ఇంత కాదు. సహజమైన గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు, మరి అదేవిధంగా ఈ వాతావరణంలో సహజ వనరులను దోపిడీ విపరీతంగా జరుగుతూ భవిష్యత్తులో కేవలము సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అని పెట్టడము, ఇటు నుంచి కింది స్థాయిలో, అట్టడుగు స్థాయిలో
ద్వితీయ శ్రేణి అదేవిధంగా తృతీయ శ్రేణి నాయకులు విపరీతంగా కొల్లగొట్టడం, ఆఖరికి కొండలు గుట్టలు వేల సంవత్సరాల నుంచి మరి వాతావరణ మార్పులకు అనుగుణంగా ఏర్పడిన వాటిని కూడా విధ్వంసం చేస్తూ సాగించిన పాలన అనేది మాత్రము అది ఏ విధంగా మరి సంక్షేమం అవుతుందో నాకు అర్థం కాల. సంక్షేమం ఎట్టి పరిస్థితుల్లో కాదు, ప్రకృతి వనరులను కాపాడుతూ సంక్షేమం చేస్తే బాగుంటది. ప్రకృతి వనరులు అసలు మానవుడి ఉనికే ప్రశ్నార్థకమైనటువంటి. కేంద్రంలో బీజేపీ సిన్స్ 10 years నుంచి అధికారంలో ఉంది. నిజంగా రాష్ట్రంలో అధికార దోపిడీ జరుగుతుంటే ఎందుకు కేంద్రం చూసి వదిలేయలేదు? ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము ఫెడరల్ వ్యవస్థను గౌరవించి ఫెడరల్ పాలిటీలో భాగంగా ఆయా సంబంధించినప్పుడు ఏదైనా కూడా నిర్ణయాలు శాసనసభలో జరిగినప్పుడు కేంద్ర పరిధిలో ఉండే అధికారాలు ఉమ్మడి అధికారాల్లో కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అధికారాలను ఉపయోగిస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను మాత్రము ఆ విషయంలో జోక్యం చేసుకుంటే అది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు ఉల్లంఘన అవుతుంది, రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యక్తులు ఇనిషియేట్ తీసుకోలేనప్పుడు వై ఏపీ స్టేట్ బీజేపీ దాన్ని కండెమ్ చేసే ప్రయత్నం గానీ నిరసన తెలపడం గానీ లేదా ఎన్నో ఉద్యమాలు జరిగింది. మాకుండే శక్తి కొద్దీ మేము దానికి శక్తికి మించిన ఉద్యమాలు చేయడం అయితే జరిగింది. అదే ప్రత్యక్షం. కరోనా సమయంలో కూడా మేము ఉద్యమాలు చేయడం జరిగింది. అదే విధంగా మరి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజాసేవలో కూడా పాల్గొనడం జరిగింది. కానీ మోడీ గారు ఎంత యాక్టివ్ గా పనిచేశారో కరోనా సమయం డైలీ రొటీన్ మానిటరింగ్స్ కానీ లేకపోతే దేశంలో జరుగుతున్న ఆరోగ్యపరమైనటువంటి విపత్తుని ఎదుర్కొనడంలో తను ఎంత చొరవ చూపారో అంతే చొరవ నాకు నచ్చే స్థాయిలో చేశాడని మోడీ ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నిజమా కాదా? జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ మోడీ చేసిన ట్వీట్ బీజేపీకి సంబంధించిందా లేదా నరేంద్ర మోడీ సొంతానికి సంబంధించిందా? దాని అర్థం వేరుంటుంది. ఆ అర్థానికి పెడార్థాలు తీయడంలో మరి దానికి ఎవరేం చేయలేరు. పని చాలా తప్పు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన చెప్పాల ఆ విధంగా. కానీ వాస్తవం అయితే ప్రజా జీవనం అల్లకల్లోలమైన మాట. ఇప్పుడు సహజ సిద్ధంగా నేను స్పందించిన దేశంలోకి కంపారిటివ్లీ ఏపీ వర్స్ట్ గా పనిచేసింది అంటారు మీరు? ఏపీ వరస్ట్ కాదు. అసలు ఈ ఏపీలో మానవుడు అనేవాడు మనిషి అనేవాడు బతకలేని పరిస్థితి ఏర్పడింది 5 ఏళ్లలో. నీకు ఈ తారతమ్యం అనేది పేదవాడికి ఉన్నవాడికి తారతమ్యం విపరీతంగా పెరిగిపోయింది. పేదవాళ్ళు ఉన్నారంటావా? పేదవాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పేదవాడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఉన్నవాడు కొద్దిపాటి మందే ఉన్నారు. మీరు చెప్పండి. మధ్యతరగతి వాడు అతి పేదవాడు అయినాడు కదా. మధ్యతరగతి వాడు భరించే పరిస్థితి. మధ్యతరగతి అనే పదం వాడుతూనే తరగతులు మారిపోయినాయి. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పావర్టీ. మధ్యతరగతి అనే పదం వాడితేనే సెగ్మెంట్ మారిపోతుంది. మనం అంతకుముందు మాట్లాడుకుంది ఏంటంటే పేదవాడు గురించి మధ్యతరగతి వాడు అది వేరే. హీ ఈజ్ ఆవరేజ్ అబౌట్ 15,000 ఎర్నింగ్ కెపాసిటీ ఉన్న అతను. సో వీఆర్ టాకింగ్ అబౌట్ బిలో 10,000. ఫార్మర్ గురించి అయినా తీసుకోండి, ఒక వ్యవసాయ కూలీ తీసుకోండి, ఒక రోజువారీ కూలీ తీసుకోండి. ఒకటి చెప్తా చూడండి. పేదవాడు ఉన్నవాడు అనేది వాడు ఖర్చు పెట్టే విధానం బట్టి నిర్ణయం కాకుండా వాడు అప్పు చేసి ఉంటాడు, వాడి బతుకు చిత్రం అయి ఉంటది. దాన్ని కూడా చూడాలి. అది లెక్కల్లోకి రాదు కదా. 600 రూపాయల గ్యాస్ 1100 తీసుకెళ్లిన ఘనత అంటే ఇండిపెండెన్స్ ఆఫ్ 75 years లో బీజేపీ గ్రాఫ్ ఏం చేసిందంటే బీజేపీ ఎలాగైతే గ్రాఫ్ పెరిగిందో కంట్రీలో తన గ్రాఫ్ను పెంచుకుంటూ 400 సీట్ల వేగానికి పరిగెడుతుందో ఆ విధంగా 600 నుంచి 400 రూపాయలు ఒకటేసారి పెంచి ఈరోజు 900 నుంచి 1000 రూపాయల మధ్యలో రాష్ట్రాల వారీగా గ్యాస్ గానీ పెట్రోల్ గానీ 10 ఏళ్లలో డబుల్ కావడానికి రీజన్స్ ఏంటంటారు? 10 ఏళ్లలో డబుల్ అయిన పరిస్థితి కాల పరిస్థితి బట్టి ప్రపంచంలో ఆ ఇంధనం దానికి సంబంధించి దానికి తగ్గట్టుగా మార్పులు వస్తున్నాయి. కానీ మీరు ఆలోచించండి, ఇన్ని రాష్ట్రాల్లో మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటున్నారు అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా చూడాలి కదా. కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు నేను చెప్పేది ఏంటండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు 400 పతాక స్థాయికి కేంద్రం వెళ్తుందంటే చేస్తుందనే నేనేం కాదనలేదు. కాకపోతే 75 సంవత్సరాలలో ఒక గ్రోత్ వస్తే లైక్ సపోజ్ 1000 బార్డర్ తీసుకుంటే ఒక 75 years పట్టింది మనకు 550 రూపాయలు గ్యాస్ బండ రావడానికి. జస్ట్ 10 years లో మరో 550 రూపాయలు టచ్ చేసింది. అండ్ అంతకుముందు 550 ఉన్నప్పుడు మనకు 200 రూపాయల సబ్సిడీ మనకు ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడేది గుర్తుందో లేదో మీకు, మనం ఇచ్చేసాం అంతకుముందు కేవైసీ ద్వారా. ఇప్పుడు ఆ సబ్సిడీ తీసేసారు. ప్లస్ బార్డర్ ఆఫ్ 900 అండ్ అబోవ్
గ్యాస్ ప్రైస్. కరోనా ప్రత్యేక పరిస్థితులు మీకు తెలిసిందే, ఏ విధంగా ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనాయి అనేది మీకు తెలిసిందే. ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో మొత్తం లక్షల కోట్లు, దగ్గర దగ్గర 20 లక్షలు 30 లక్షల కోట్లు ఈరోజు మన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, కేవలం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 33.5 లక్షల కోట్లు మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినట్టు విపత్తును బూచిగా చూపిస్తున్నారు. కానీ దేశంలో జిఎస్టీ సగటు వసూళ్ళు ప్రతి సంవత్సరము అంటే 100గా పెరుగుతూ వచ్చింది. సో జిఎస్టీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ షేరింగ్ టు ఈక్వలెన్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ కదా. సో వాళ్ళకి ఎక్కడ లాస్ వచ్చింది? ఎక్కడ లాస్ అనే కాదండి, ఇప్పుడుండే పరిస్థితుల్లో మన బాధ్యత కూడా, ఇప్పుడు ఎట్లయితే మనం ఫండ్ రైట్స్ గురించి మాట్లాడతాము, డ్యూటీస్ కూడా ఉన్నాయి. డ్యూటీస్ మన దేశం ఇది. నేను డ్యూటీస్ గురించి మాట్లాడాను, ఎందుకంటే నువ్వు వద్దన్నా రుద్దుతుంది డ్యూటీని. డ్యూటీ అది నేను చెప్పట్లా, పౌర విధులు ఇవి. మన దేశము ఇది ప్రజాస్వామ్యం ఖజానా నింపుకోవాల్సిన బాధ్యత మనదే. కాకపోతే ఏంటంటే అట్ ది సేమ్ టైం ఉచితంగా బియ్యం ఇచ్చినప్పుడు, ఉచితంగా ఇతర అన్ని ఇచ్చినప్పుడు, ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉన్నప్పుడు వాటన్నిటికి కూడా ఖజానా నింపాల్సిన అవసరం అయితే ఉంది కదా. బీజేపీ దేశానికి చేసింది బాగా ఉందంటారు? బాగుంది, చాలా ఉంది. ఇప్పుడు ఒక సగటు ఇంటి పెద్ద ఎలా ఆలోచిస్తాడో ఆ విధంగా ఫస్ట్ టైం ప్రధానమంత్రి. ఫైనల్ గా ఒక క్వశ్చన్ మీతో. భారతదేశం ప్రపంచ ఆర్థిక పురోగతిలో 5వ స్థానానికి వచ్చింది అని మోడీ గారు చెప్తున్నారు. ద నెక్స్ట్ డే భారతదేశంలో 85 కోట్ల మందికి పేదలకి బియ్యం పంపిణీ చేశామని 2 చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోటీ పడే స్థితిలో ఉంటే 85 కోట్లు అంటే మన 110 కోట్ల జనాభా, 120 కోట్ల సగటు జనాభా, 40 కాదు అంటే మాకు గణాంకాల వరకు 120 పాయింట్ ప్రొవిజన్ ఉంది. 120 లేదా 130 కూడా కానివ్వండి, 85 కోట్ల మంది పేదలకు బియ్యం పంపించామని మీ నోటితోనే చెప్పి ప్రపంచ ఆర్థిక స్థితిలో 5వ స్థానానికి ఏ విధంగా మీరు పోటీ పడుతుందని చెప్పగలరు? ఒక పక్క పేదరికం ఉంది, భరించలేని పేదరికంతో మేమే బియ్యం పెట్టామని చెప్తున్నారు. మరోపక్క ప్రపంచ ఆర్థిక విధానంలో మంది 5వ స్థానంలో ముందుకు వచ్చింది అని అంటున్నారు. ఎట్లా పొంతన ఈ రెండింటికి కాంట్రాస్ట్ ఏంటి? 50 కోట్ల మందికి బియ్యం పంపిణీ అయితే జరుగుతోంది. 85 కోట్లు 85 కోట్ల మందికి పంపిణీ జరిగి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే కరోనా అనంతరం ఇండెక్స్, ఇప్పుడు ప్రపంచ ఇండెక్స్ ప్రకారం చూస్తే మరి ఇతర దేశాల్లో ఇంకా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. నేను చెప్పేది ఇప్పుడు ఆ విధంగా చేసి మన దేశం ఏంటంటేనా, మనం ఏమంటాము, నిద్ర లేస్తే పాకిస్తాన్ కంప్లైంట్ చేస్తామా? వీ యూస్ టు కంప్లైంట్. ఆడ చూడు అన్నానికి లేదు. అవును, శ్రీలంకలో కూడా ఉంది కదా. ఈరోజు ఆ దేశంలో పెట్రోల్ ధర ఎంత తెలుసా? పాకిస్తాన్లో మంది 100 రూపాయలు ఉంటే ఆడ 65 రూపాయలు. అక్కడ మన మాదిర ప్రతి వస్తువును జిఎస్టీలోకి తీసుకొచ్చి ఒక పెట్రోలు గ్యాస్ను మాత్రం పక్కన పెట్టలే, అన్నీ కూడా ఒకే ట్యాక్సేషన్ సిస్టంలో ఉన్నాయి. కానీ భారతదేశం స్పెషల్ ఏంటంటే ప్రతిదీ ఒక అండర్ జిఎస్టీకి రావాలి. విపరీతంగా వాడేటటువంటి పెట్రోలు గ్యాస్ మాత్రం జిఎస్టీకి బయట పెట్టారు. ఏంటి కారణాలు? ఒక్క కేంద్ర పన్నులు మాత్రమే, కేంద్రం ఉంది మాత్రమే చెప్తున్నారు, కానీ రాష్ట్రాల బాధ్యత కూడా ఉంది పెట్రోల్ తగ్గించడంలో. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇక్కడ ఒక రేటు ఉంటే కర్ణాటక ఒక రేటు ఉంటుంది, మధ్యప్రదేశ్ ఒక రేటు ఉంటుంది. అది వాళ్ళ బాధ్యత, ఆ రాష్ట్రం తీసుకోవాలి. వాస్తవంగా జరిగింది ఏంటంటే మీరు చెప్పినప్పుడు 18%లో కొన్ని రాష్ట్రాలు ఒకవేళ వాళ్ళ 18లో 9+9 కదా, ఒక 9 నుంచి కొంచెం రాయితీలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ 9+9 తీసుకునే వాళ్ళు కొన్ని స్టేట్లు ఉంటే, ఇప్పుడు మీరు అన్నారు చూడు కర్ణాటకలో ₹1 తగ్గడానికి కారణం ఏంటంటే వాళ్ళు 9 నుంచి 8, 7 తీసుకుంటున్నారు వాళ్ళు. సో అదే నా అభిప్రాయం. కొన్ని విషయాలండి ప్రపంచం యొక్క అంతర్జాతీయ మార్కెట్లో జరిగే ఆ యొక్క ఫ్లక్చుయేషన్ బట్టి కూడా మారుతూ ఉంటుంది. అది ముఖ్యంగా మన యొక్క వినియోగం అనేది తలసరి వినియోగం ఎక్కువ. రెండవది పరిస్థితులు మరి పోటీ పడుతున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా సోలార్ పవర్ను వాటిని ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం చూస్తున్నాము. కొద్ది రోజుల పాటు కొన్ని సమస్యలు ఉంటాయి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇంధన సమస్యను ప్రజల మీద పడే భారాన్ని కూడా మరి తగ్గే పరిస్థితులు మరి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. సురేష్ రాజు గారు నా చిన్నతనం నుంచి ఆల్మోస్ట్ నాకు వచ్చేప్పటి నుంచి బీజేపీ క్యాండిడేట్, నేను అన్నతో వాదించినాను, ఏదో చేశాను తర్వాత విషయం. కానీ మౌలా నువ్వు కూడా ఒక అడ్వకేట్వి,
అన్న చెప్పిన విషయాలను విన్నావు, వాస్తవాలేంటి? వాస్తవం చెప్పాలంటే సార్ గారు చెప్పింది బీజేపీకి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు, అందుకే బీజేపీ ప్రభుత్వం వచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ రావాలి కదా, ఎందుకు రాలేదు అనేది నేను ఇప్పుడు వచ్చింది కదా, అలయన్స్లో ఉన్నారు కదా. అలయన్స్లో ఉన్నప్పటికీ అంత ప్రజాదరణ ఉన్నప్పటికీ బీజేపీకి ఇండివిజువల్గా ఒంటరిగా పోటీ చేయాలి. కానీ అలా మీరు ఓకే, మీరు అడిగిన విషయం చాలా అంటే ఒక రాజకీయ పరంగా ఆమోదయోగ్యమైనప్పటికీ వారి యొక్క బలాలను అంచనా వేసుకునే వాళ్ళు ముందుకు ఎంత స్పీడ్గా రావాలా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు. అలయన్స్లు కుదుర్చుకోవడం ఈరోజు కొత్త ఏం కాదు, గతంలో కూడా ప్రతి 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్స్లో జరుగుతుంటాయి. కాకపోతే 70 సంవత్సరాల వృద్ధికి ఈ 10 సంవత్సరాల వృద్ధికి కంపారిజన్ ఏంటి? ఫస్ట్ పాయింట్. సెకండ్, దేశం ఎలాగైతే వృద్ధి చెందిందని వాళ్ళు చెప్తున్నారో అలాగే ధరలు కూడా అందనంత స్థాయికి వృద్ధి చెందాయి. దీంట్లో దేశం వృద్ధి చెందినట్ట, ఒక దేశం వృద్ధి ఒక వ్యక్తి యొక్క ధరల భారమా లేకపోతే ధరలు తక్కువలో ఉండడము దేశ వృద్ధి కింద తీసుకోవాలా? దేశ వృద్ధి కింద తీసుకోవాలనే ఉద్దేశం వస్తే భారతదేశం వృద్ధి చెందినట్టు ఉంది. ఏ విధంగా అంటే సెక్యూరిటీ పర్పస్గా వేసుకుంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం పీస్ఫుల్గా ఉంది. ఓకే, కాకపోతే ఈ ధరల విషయాల్లోకి వస్తే మధ్యతరగతి సామాన్య ప్రజలు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. దీనిపైన కేంద్రం చొరవ తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉంది అని. అయితే మారిన కాలంలో పేదోడు ఉన్నాడంటావా ఈ దేశంలో? పేదవాడు అనేది ఉన్నాడు అంటే ఉన్నారు, లేదు అంటే లేదు. ఏ విధంగా అంటే ఇప్పుడు సామాన్యమైన ప్రజలు సైకిల్లో పోయే వాళ్ళు ఉన్నారు, కార్లలో పోయే వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అన్నీ ఉన్నాయని చెప్పడానికి లేదు. అది సరే, ఒకసారి ఎన్ని పక్కన పెడితే ద్విముఖ పోటీ ఉంది. యాక్చువల్గా 4 పార్టీలు ద్విముఖమైనాయి. బీజేపీ, టీడీపీ, జనసేన ఒక పక్క ఉంటే వైసీపీ ఒక పక్క ఉంది, కాంగ్రెస్ ఇంకో పక్క ఉంది. ఓకే, కాంగ్రెస్ కన్సిడరబుల్లా కాదా అనేది పక్కన పెడితే ప్రత్యక్షంగా పేపర్లలో కానీ మీడియాలో కనపడుతుండేదైతే ఈ 3 ఈ 1. సో ఈ మూడిట్లో ఒక ప్రధానమైన పార్టీ గత 5 ఏళ్ళు పాలిస్తే మరో ప్రధానమైన పార్టీ ఈ 5 ఏళ్ళు పాలించింది. మీరు ఈ 5 ప్లస్ 10 ఏళ్లలో 2 పార్టీల పాలనలో విచ్ పార్టీ డిడ్ గుడ్ జాబ్ టు స్టేట్? ఇప్పుడు గతంలో అట్లీస్ట్ కన్సిడరబుల్ పార్ట్ చెప్పండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు బాగుంటే 2019లో మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేవారు. కాకపోతే ఇప్పుడు 2019 నుండి 2024 వరకు కేవలం పథకాలు మాత్రమే రాష్ట్రాల యొక్క ఓట్లను నిర్ణయిస్తాయా లేదా రాష్ట్రం అట్లీస్ట్ గ్రోత్ రేషియో కూడా నిర్ణయించదా? కేవలం పథకాలే మాట్లాడితే ఎట్లా? పథకాలు ప్లస్ రేషియో రెండు కూడా మన పరిగణనలో తీసుకోవాల్సిన ఉద్దేశమే. కాకపోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి సామాన్య మధ్య తరగతి ప్రజలకు మంచి చేసింది, సంక్షేమ పథకాలు అందేటట్టు చేసిందని. టీడీపీ చేయలేదా? టీడీపీ చేయలేదు కాబట్టి 2019 రాలేదు అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకు చేయలేనట్టు ఏంటో చెప్పు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్లు న్యూ ట్రెండ్స్ తీసేసి ఓల్డ్ ట్రెండ్స్ లోకి వెళ్తే రేషన్ బియ్యం వాళ్ళు ఇచ్చారు కదా, రేషన్ బియ్యం వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పటికీ వీళ్ళు పోయి క్యూ తీసుకొని పోయి రేషన్ కార్డు తీసుకుని పోయి స్టోర్లోకి పోతున్నారు. ఇప్పుడు ఇంటింటికి వచ్చి వీళ్ళు సప్లై చేస్తున్నారు. కాబట్టి ఇది నేను ప్లస్ గా నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, అది నేను పక్కన పెట్టాను అన్న.